భారత సైన్యం అగ్నివీరు పోస్టులకు గాను దరఖాస్తులను స్వీకరిస్తుందండి. ఏవైతే ట్రేడ్స్‌మెన్, జనరల్ డ్యూటీ, టెక్నికల్ రిలేటెడ్, స్టోర్ కీపర్ ఇలా వివిధ రకాల పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మినిమమ్ క్వాలిఫికేషన్ 8దో తరగతి నుంచి మనకి అవకాశం అయితే ఉంది. సో, ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే మాత్రం కంప్లీట్‌గా నోటిఫికేషన్ అనేది స్టడీ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 8దో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు వివిధ పోస్టులను బేస్ చేసుకొని వాళ్ళు అర్హత ప్రమాణాలు, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్ పొందుపరచడం అనేది జరిగిందండి. నేను లింకు అలాగే నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లికేషన్ ప్రక్రియ అనేది 1/4/2026 వరకు ఉండబోతుందండి. వయసుకి సంబంధించి ఒకసారి చూసుకుంటే 17.5 నుంచి 22 ఏళ్ల లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 1/7/2025 నుంచి 1/7/2009 లోపు ఎవరైతే పుట్టున్నారో వీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి రూ. 250గా ఉండబోతుంది. మనకి విశాఖపట్నం, గుంటూరు, సికింద్రాబాద్ వీటిని హెడ్ క్వార్టర్స్‌గా బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే వస్తాయో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే మిగిలిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏరియాలో జరుగుతాయని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఇవి టెంటేటివ్ డేట్స్ అండి. ఇవి మార్పులు, చేర్పులు జరగవచ్చు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాదు. మనకి నోటిఫికేషన్‌లో పూర్తిగా మిగిలిన వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ర్యాలీకి సంబంధించి గానీ, ఆన్‌లైన్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఒకవేళ అప్లై చేసుకుందాం ఈ పోస్ట్‌లకి అనుకుంటే మాత్రం అగ్నివీర్‌లో జాబ్ రోల్ అనేది ఎలా ఉండబోతుంది? మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటది? ఈ 4 ఇయర్స్‌లో ఏ ఇయర్‌కి ఎంతెంత సాలరీ రాబోతుంది? గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే రీయింబర్స్‌మెంట్ ఎలాగుంటాయి? మీరు రిటైర్ అయిపోయిన తర్వాత రాబోయే బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళు అందులో పొందుపరిచారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? అలాగే ఏ హైట్‌కి ఎంత వెయిట్ ఉండాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి కేటగరైజేషన్ బేస్డ్ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం అయితే జరిగిందండి. సో, కంప్లీట్‌గా ముందుగా నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ అనేది ప్రాసెస్ చేసుకోమని వాళ్ళు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పడం అయితే జరిగిందండి. సో, ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మాత్రం 8దో తరగతి నుంచి మొదలవుతుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే అభ్యర్థి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. థాంక్ యూ అండి.